హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు సీతాయనంలోకి ఇంకొక చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా నా యొక్క ప్రణామములు. మనం తెలుసుకుందాం మీనాక్షి ఎలా ఉంది అనేసి, సీత డైరెక్షన్లో ఎలా ఉంది, ఆమె ఎలా చేసింది, ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకుంది, ఆమె ప్రకృతితో ఎలా అనుసంధానమై ఉంది, ఆమె ఎంత మెడిటేషన్ చేస్తున్నది. తర్వాత జనక మహారాజు గురించి తెలుసుకుందాం మనము. ఆయన ఎలా త్యాగి అయినాడు, తర్వాత ఆయన చాలా మెడిటేషన్ చేసినాడు, ఇంకా మౌనంలోకి వెళ్ళిపోయినాడు. ఇవన్నీ మనం తెలుసుకున్నాము. మీనాక్షి చనిపోయిందని కూడా తెలుసుకున్నాము. ఒక జన్మ అంతమైపోయినప్పుడు ఇంకొక జన్మ వస్తుందని కూడా ఇక్కడ చెప్పినారు. సో సెకండ్ పార్ట్ ఇది. సెకండ్ పార్ట్లో మీనాక్షి ఎట్లా పునర్జన్మ తీసుకుంది అనేది చదువుదామంట. గత త్రేతాయుగం అంతంలో నేను ఒక క్షత్రియ వంశంలో జన్మించాను. మానవాళి 4 యుగాల త్రేతాయుగము, ద్వాపర, కలియుగంలో నడుస్తుంది. వాటిలో త్రేతాయుగంది రెండవది. నా తండ్రి అయోధ్య పరిపాలన విభాగంలో పనిచేసేవారు. ఆయన మహారాజు శ్రీరామునికి విశ్వాసపాత్రుడైన సేవకుడు. ఆయన పనులు నిర్వర్తించడంలో అలసట అనేది లేకుండా శ్రమించేవాడు. మా తల్లి నమ్రత గల స్త్రీ. నా తండ్రి కోరికలు, ఆజ్ఞలకు తలవంచి కుటుంబానికి ఆధారంగా ఉండేది. ఇంట్లో పిల్లలందరికీ నేనే చిన్నదాన్ని, ఆడపిల్ల. నా పేరు అనసూయ. నేను ఇంకా చిన్న పిల్లగానే ఉండగానే మా అన్నలు చాలా పెద్దవాళ్ళు అవటం వల్ల వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యాయి. అందువల్ల నేను ఒంటరిగానే పెరిగాను. సహజంగానే మా అమ్మ వెంట తిరుగుతూ ఆమెకి రకరకాల పనులలో సహాయం చేసేదాన్ని. చాలా చిన్నప్పటి నుంచే నా తండ్రులను సేవించడంలో సంతృప్తి పడేదాన్ని. నిజానికి నా జీవితాన్ని ఈ విధంగా గడపాలని అనుకునేదాన్ని. అప్పుడప్పుడు మా నాన్న మా అమ్మతో అనసూయ మంచి భార్య కాగలదు, ఆమెకు సేవ చేసే తత్వం ఉంది అనేవాడు. చెప్పిన దాంట్లో రెండవ భాగం వినడం చాలా ఇష్టంగా ఉండేది. కానీ చిన్నప్పటి నుంచి నేను పెళ్లి చేసుకోకూడదు అనుకోవటం వల్లనేమో మొదటి భాగం ఇష్టం ఉండేదే కాదు. ఆ ఆలోచన నాకు చాలా ఆందోళన కలిగించింది. అప్పుడు అయోధ్య పురోభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ సంపద ఆవిష్కరణలు పెంపొందుతూ ఉన్నాయి. మా తండ్రి దూర తీరాలకు ప్రయాణిస్తూ ఉండేవారు. నాకు 7-8 ఏళ్ళు వచ్చేసరికి శ్రీరాముడు తన 2 కుమారులకు రాజ్య పరిపాలన అప్పగించి మరణించారు. నాకు బాలికల కోసం స్థాపించబడిన నూతన గురుకులంలో చదువుకునే అవకాశం వచ్చింది. గురుకులాలలో బాలురు గుంపులుగా సమీపంలో కానీ గురువుతో కానీ ఉండేవారు. స్త్రీలకు విద్య అనేది మహారాణి సీత యొక్క గాఢ ఆకాంక్ష. అది అమలు జరిగే నాటికి ఆమె లేకపోయినా ఆ కోరిక తీర్చబడినది. ఆమె మరణించిన తర్వాత శ్రీరాముడు బాలికల విద్య నేర్చుకునే స్థావరాలు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. ఎంతో నిరోధం ఎదురైంది, కానీ ఓచుకొని చివరకు బాలికల కోసం ఇంటి నుంచి వచ్చే వాళ్ళ చిన్న పాఠశాలను స్థాపించడానికి ఋషి మునుల అనుమతి గెలుచుకున్నారు. రాముని పరిపాలనలో విద్యాభ్యాసం వికసించడం మొదలైంది. అంతకుముందు అది కేవలం బ్రాహ్మణులు, రాజవంశీయులు, గొప్ప పదవుల్లో ఉన్నవారు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ అయోధ్యకు మిథులతో వివాహం జరిగిన తర్వాత జ్ఞానంపై కొంత ఆసక్తి ఏర్పడింది. మహారాణి సీత అయోధ్యలో పెరుగుతున్న బలాన్ని సంతులనంలోనికి తీసుకురానికి వచ్చిందని చెప్పుకునేవారు. వివేకం లేని బలం ఆశించిన ఫలితాలు ఇవ్వదు. మేము కేవలం పాఠాలు మాత్రమే నేర్చుకుంటే చాలదు. మాకందరికీ లంకలో ఏం జరిగిందో తెలుసు. దాని రాజు ఆ కాలంలో గొప్ప జ్ఞానం, పాండిత్యం కలిగిన రావణుడు తన బలం వలన అదుపు చేయలేని కోపిష్టిగా మారిపోయినాడు. ఇప్పుడు కావాల్సింది పాండిత్యం మించినది. మేము వినయము, అంకితభావం, భక్తి, సేవలం నేర్చుకునే వాళ్ళము. అవి మా మహారాజు శ్రీరాముని యొక్క లక్షణాలు. ఆయన మా అందరికీ గొప్ప ఉదాహరణ. మా తండ్రి కుటుంబ గొప్పతనం గురించి ఎప్పుడూ చెప్పేవారు. మా మహారాజు బాలికల విద్యను ప్రోత్సహించారు. మా నాన్నకు నన్ను గురుకులానికి పంపడం అంత ఇష్టం లేకపోయినా మా కుటుంబంలోనే మొదటి బాలికను కనుక పంపించడం తన విధిగా అనుకున్నాడు. అక్కడ జీవితం భిన్న అనుభవాలను ఇచ్చింది. గురుకులంలో చాలా సంవత్సరాల తర్వాత ఒకానొక రోజు మా గురువు శ్రీరాముడు రాకుమారి సీత గురించి చెప్పారు. సీతను రావణుడు అపహరించుకుని పోతున్న సందర్భంలో నిన్ను బిగ్గరగా ఏడుస్తుంటే కాదు, అది నిజం కాదు అంటూ ఆ గురుకులాన్ని విడిచి పరిగెత్తాను. కథలో ఈ భాగము నిజమైన నాకు నచ్చి చెప్పడము ఎవరి వల్ల కాలేదు. మా నాన్నని పిలిచి వణుకుతున్నా నన్ను ఇంటికి పంపించారు. తర్వాత నేను గురుకులానికి వెళ్ళను అని చెప్పాను.
మా తండ్రి నాకు ఆ విషయాన్ని కారణంతో వివరించడం మొదలుపెట్టాడు. మహారాణి సీతను అపహరించకపోతే యుద్ధానికి దారి తీసేది ఏమనుకుంటున్నావు అని అడిగాడు ఒకరోజు. నాకు తెలియదు, కానీ ఆమె అపహరించబడలేదని నాకు తెలుసు. ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలనాడు ఏడుస్తూ చెప్పాడు. అప్పుడు మా ఇంట్లో కథలో నా భాగాన్ని ఎవరూ చించవద్దని నిబంధన విధించారు. నాకు సంబంధించిన వరకు మహారాణి వనవాసం వెళ్ళి వారి సమయాన్ని అక్కడే పూర్తి చేసుకొని 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చే యుద్ధం జరిగింది. రావణు ఓడిపోయినాడు, కానీ దానికి మాకు మహారాణికి ఏ సంబంధం లేదు. సీతా అపహరణం అనే ఈ భాగం ఆమె చిన్న చూపు చూడడం అనేది ఆమె సామర్థ్యాన్ని తక్కువ చేయడం అని నేను భావించాను. ఖచ్చితంగా ఆమె తను రక్షించుకునే ఉంటుందని భావించాను. అరణ్యంలోకి అడుగుపెట్టి అక్కడ 14 సంవత్సరాలు నివసించగలిగిన వారికి స్వీయ రక్షణ మార్గాలు తెలియకుండా ఉండవా? అంతేకాదు, మహారాజు శ్రీరాముడు ఈ విధంగా జరగటానికి అనుమతించడు. నేను ఆ విధంగా ఆలోచించాను, కానీ కథలోని ఈ భాగం వల్ల నాలో చెలరేగిన ఉద్యోగాలను నేను ఎప్పుడూ బయటపెట్టలేదు. గురుకులం నుంచి నేను వచ్చి వేసిన తర్వాత సమయంలో ఎక్కువ భాగాన్ని మా అమ్మకు వంటలో తోడ్పడటంలో గడిపేదాన్ని. ఒకానొక రోజు నేను మా అమ్మ అద్భుతమైన వంట తయారు చేసిన సందర్భం నాకు జ్ఞాపకం ఉంది. సేవకులలో ఒక నా భోజన పళ్ళాన్ని మేము భోజనం చేసే గదికి తీసుకొస్తుండగా ఆమె చేయి జారి భోజనం అంతా నేల మీద పడిపోయింది. నేను వెంటనే దాన్ని శుభ్రం చేయడానికి పరిగెత్తాను. మోకాల పైన కూర్చొని అదంతా తుడుస్తూ ఉండగా మా నాన్న ఆ గదిలోకి వచ్చారు. నన్ను కోపంగా చూస్తూ, నేల మీద నుంచి ఆ పని సేవకులు చేస్తారన్నారు. నాతో ఆయన అంతకుముందు ఎప్పుడు అలా కోపంగా మాట్లాడకపోవడంతో నేను కంగారు పడ్డాను. నేను చిన్నబుచ్చుకోవడం చూసిన మా అమ్మ నన్ను పక్కకి తీసుకెళ్ళి, ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళు చేయవలసిన విధులు ఉంటాయని మనం గౌరవించాలి అనేది మీ తండ్రి నమ్మకం అని వివరించారు. అప్పటి నుండి నేను సేవకులకు అప్పగించిన పనులు చేయడం లేదు, కానీ నాకు అది అర్థం కావటం లేదు. ఆ సంఘటన చాలా కాలం నాలో నిలిచిపోయింది. అయోధ్యలో నాకు ఇష్టమైన చోటు సరి అన్నది. ఆమె అందమైనది, స్ఫటికలా స్పష్టమైనది, పక్షుల్లా కదలాడుతూ ప్రవహిస్తున్నప్పుడు ఆమె అలల నుంచి పాట వెలువడినట్లు ఉండేది. ఆమె పక్కన కూర్చొని ఆ సంగీతం వినటం నాకు గాఢ అంతర్తృప్తినిచ్చేది. అనుమతిస్తే అక్కడే గంటలు కొద్దీ ఉండేదాన్ని, కానీ చాలా అరుదుగా అవకాశం లభించేది. వాణిజ్యం, మారకాల కోసం మా నగరానికి అనేక మంది విదేశీయులు రావడంతో బాలికలు ఒంటరిగా బయటికి రావటం సురక్షితంగా భావించడం లేదు. నాకు నా స్నేహితురాలు సరియైనదని దర్శించే అవకాశం వచ్చినప్పుడు నేను మా సేవకుల్లో ఎవరినో ఒకరిని తోడు వెళ్ళవలసి వచ్చింది. అది నా ఆనందంలో కొంత భాగాన్ని హరించేది. నా అంతరాలలో నది నాకేదో సందేశం ఇస్తున్నట్టు అనిపించేది. చాలా వ్యక్తిగతంగా నాతో ఎవరూ లేనప్పుడు మాత్రమే అది ఆనందించబడుతుందని అనిపించేది. నేను ఆ వ్యక్తిగత సమావేశం కోసం చాలా ఎదురుచాను, కానీ అది జరగలేదు. దాంతో నా సందేశం నాకు అందించబడలేదు. నేను పెద్దయ్యే కొద్దీ నది నాతో మాట్లాడితే అన్న నా పిల్లతనపు ఆలోచనకు నవ్వుకున్నాను. క్రమంగా అది నా మనసు నుంచి తొలగిపోయింది. నేను నాలో కొంత మొండితనం ఉందని గ్రహించాను. అనేక విషయాలు నేను నిర్దిష్టంగానే ఉన్నప్పటికీ సీతను అపహరించడం వంటి విషయం ఏదైనా నన్ను లోతుగా గాయపరిస్తే నేను ఎంత మాత్రమూ అంగీకరించేదాన్ని కాదు. నా పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నప్పుడు కూడా అటువంటి జవాబే ఇచ్చాను. మా నాన్నకు సన్నిహితుడు, పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి నా వయసుకు దగ్గరగా ఉన్న వయసు గల కొడుకు ఉన్నాడు. మా నాన్న అది మంచి సంబంధంగా భావించి అప్పుడప్పుడు నాతో అంటూ వచ్చాడు. నేను దానిని తీవ్రంగా పరిగణించక ఎప్పుడు బదులు చెప్పలేదు. కానీ ఒకానొక రోజు ఆయన నిశ్చలంగా ఆ విషయం గురించి నాకు పెళ్లి వయసు వచ్చిందని మాట్లాడాడు. ఆయన కంఠంలోని తీవ్రతను నేను ఏడుస్తూ, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అన్నాను. నన్ను ఓదార్చటానికి ఆయనకు కొంత సమయం పట్టింది. ఎందుకు అంతగా ఏడ్చావు? ఆయన ఆశ్చర్యంగా ఆడపిల్లలందరూ మంచి భర్త గురించి కలలు కంటూ ఉంటారు. నన్ను బలవంతం చేయవద్దు నాన్న, ఆ గుండా ఎగుసపడుతుండగా అన్నాను. నా కళ్ళలో భయం చూసి నన్ను సమాధాయించబోయాడు. నిన్ను ఎప్పుడు ఏది చేయమని బలవంతం చేయలేదు, కానీ అమ్మా, నీ ఆలోచనను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఇంత తీవ్రంగా ప్రతిస్పందించావు? ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే చనిపోతానని నాకు తెలుసు. లేకపోతే నా పిల్లలైనా చనిపోతారు. నా ముఖం కన్నీటితో నిండిపోయింది. చనిపోవటం అర్థం లేని సంగతి. ఇదంతా నీకు ఎవరు చెప్పారు? నాకు భయంకరంగా ఏదో సంభవిస్తుంది, అది నాకు తెలుసు. విషయాలు తీవ్రంగా మారడంతో నేను భూమిలాగా కంపించబడిన స్థితి చూసి నన్ను మెల్లిగా తన చేతులకు తీసుకొని, నేను ఎప్పుడు నీకు ఏది జరగనేను అని చెప్పారు. మా
తల్లిదండ్రులు నిజంగా హెచ్చరించే వరకు ఈ విధంగానే చాలాసార్లు జరిగింది. నా ఉద్వేగాలు నేను అర్థం చేసుకోలేదు. నాకు ఇది తెలిసిందల్లా నేను పెళ్లి చేసుకుంటే భయంకరమైనది సంభవిస్తుందని నా అంతరాళాల్లో అనిపించటమే. ఆ ఆలోచన నా శరీరాన్ని అంతటినీ భయంతో నింపేది. చివరిగా ఒక రాత్రి మా నాన్న మా అమ్మతో నాలా ఈ భయాన్ని పోగొట్టుకెళ్ళే వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటే నేను విన్నాను. మా అమ్మ నన్ను స్వస్థకుల వద్దకు తీసుకువెళ్ళడం, ఔషధ వృక్షాల నుంచి రసాలను సేకరించి ఇవ్వటం, పూజారులతో ప్రత్యేక పూజలు చేయించడం అన్నీ చేసింది. కానీ నాలో భయాన్ని అవేమీ పోగొట్టుకోలేదు. ఆ తర్వాత ఒకానొక సాయంత్రం వారి మధ్య జరుగుతున్న సంభాషణను నేను విన్నాను. మా అమ్మ నాన్నతో మిదిల నుంచి మహారాణితో వచ్చిన ఒకానొక పరిచారిక ఇంకా బ్రతికే ఉందని, ఆమెకి స్వస్థత శక్తులు ఉంటాయని చెప్పింది. అయితే ఆమె చాలా దూరంలో ఉంది. ఆమె ఇప్పటికీ మహారాణితో తాను చివరి రోజులు గడిచిన ఆశ్రమం సమీపంలో ఉంది. ఆమె చేస్తుందో లేదో, సాయం చేయగలదో లేదో తెలీదు. అయితే ప్రయత్నించడం మేలు. మనకి వేరే మార్గం ఏదీ లేదు. గాఢంగా పాతకపోయిన భయం బహుశా గత జన్మల నుంచి వచ్చి ఉండొచ్చు. ఈ జన్మలో ఆనందంగా ఉండాలంటే దాన్ని పరిష్కరించాలి. అది మన మహారాణి ఆశీస్సులు ఆమె ద్వారా ప్రసరిస్తూ ఉండవచ్చు అన్నారు నాన్న. ఆమె ఇప్పటికీ పోయింది. ఇంకా ఎక్కువ కాలం బ్రతకపోవచ్చు. ఆమె గురించి నేను విన్నా కూడా చాలా కాలం అయింది. మహారాణి ఆమెకు ఔషధ మొక్కల గురించి జ్ఞానం అందించిందని తప్ప ఆమె గురించి నాకేమీ తెలియదు. అక్కడ వాళ్ళంతా దూరం ప్రయాణించి ఆమె వద్దకు ఆరోగ్యం కోసమే వెళ్తుంటారు. ఆమె పేరు సోమ. నేను బయట నుంచి మౌనంగా ఉన్నానని అది తెలియటం ఇష్టం లేకైతే ఆమె పేరు సోమ అన్న అమ్మ చెప్పగా నేను ఆశ్చర్యంతో చిన్నగా అరిచాను. ఆ అరుపు విన్నగానే వాళ్ళ మాటలు ఆపారు. నేను అక్కడ ఉన్న విషయం నాకు ఇష్టం లేకుండానే బయటపడింది. నేను గదిలోకి వెళ్ళాను. మా తల్లిదండ్రులు పరస్పరం చూసుకున్నారు. నాకేం చెప్పాలో తెలియక, నాన్న నేను కూడా మీరు కోరుకున్నట్టే ఈ భయాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాం. మనం ఆ స్త్రీ వద్దకు వెళదాం. ఆమె నాకు సహాయం చేయగలదని అనిపిస్తుంది బతిమాలాను నేను. అవును నిజమే, మీ అమ్మ నిన్ను తీసుకెళ్తుంది. అది దూర ప్రయాణం అయినా వస్తువులు సేవకులతో వెళ్దు కానీ దానివల్ల జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు. ఆయన మాటలకు నా గుండె అల్లాడిపోయింది. తన జీవితంలో చాలా భాగం మహారాణి సేవలో గడిపిన శ్రీ వద్దకు వెళ్ళడంలో నిజంగానే నా తండ్రి ఆశీస్సులు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి మహారాణి పట్ల నాకు ఉన్న ఆలోచనలు పెద్దయిన తర్వాత వాటిని పక్కన పెట్టడం జరిగినా ఇప్పుడేమి ఉవ్వెత్తుతున్న పైకి వచ్చాయి. దక్షిణాన అరణ్యంలో మహారాణికి ఏం జరిగినది ఆమె నిజంగా చెప్పగలుగుతుందా? అయోధ్యలో మొత్తంలో అపహరణ కథ నమ్మనిది నేను ఒక్కదానినేమో. ఆమె నా అంతర ప్రబోధాలను నిర్ధారించవచ్చు అనడంలో నాకే సందేహం లేదు. అయినా నేను ఇప్పుడు అందరికీ ఆ కథ వెల్లడించవచ్చు. బహుశా పెళ్లి గురించి నేను ఎందుకు భయపడుతున్నానో కూడా చెప్పవచ్చు. నమ్మకంలో ఆశ చూసిన తర్వాత మా అమ్మ నన్ను ఆశ పెట్టుకోవద్దని, ఆమె కలుస్తుందో లేదో చెప్పలేము, అసలు బతిక ఉందో లేదో నేను చెప్పలేనని హెచ్చరించింది. అప్పటికే చాలా ఆలస్యమైంది. నా ఆశలు రెక్కలు తొడిగిన తర్వాత కొన్ని రోజులు సోమను చూడగలను అనుకుంటూ గడిపాను. తర్వాత కొన్ని రోజులకు మేము ప్రయాణం ఆరంభించి మేము అడవుల్లో గ్రామాల గుండా ప్రయాణిస్తూ అయోధ్య లాంటి సౌకర్యవంతమైన నగరాన్ని వదిలి మహారాణి ఏకాంత స్థలాన్ని ఎందుకు ఎన్నుకున్నారో అనుకున్నాను. నేను నగరాన్ని దాటి ఎప్పుడూ వెళ్ళకపోవడం వల్ల నాకు ప్రతిదీ వింతగానే కనపడింది. గ్రామ జీవితం, జంతువులు, దట్టమైన అడవులను చూసి నేను ఆశ్చర్యపోయినాను. ఆ ప్రయాణం నాకు సామ్రాజ్యపు విస్తృతత్వాన్ని తెలియచేసింది. అంతకుముందు నా ప్రపంచమంతా అయోధ్యనే, 4 గోడలకే పరిమితమై ఉండేది. ఇప్పుడు దానిని దాటి ప్రపంచాన్ని చూస్తున్నాను. నేను మహారాణి శ్రీరాముని వలె రాజ్యం చివరి వరకు నేను ఊహించలేని సుదూర ప్రాంతాలను చూస్తున్నాను అని ఆశ్చర్యపోయినాను. కనీసం కలలో కూడా మా ఇరుకు వీధుల్లో ప్రజలతో నిండిన వ్యాపార సముదాయాలను దాటిన ప్రపంచాన్నే నేను చూడలేదని అనుకుంటాంది. మా నాన్న ప్రభుత్వంలో గౌరవనీయమైన పరిపాలనాధికారి కనుక ఆశ్రమాల దగ్గర సోమ నివసిస్తున్న ప్రాంతంలో మాకు చక్కటి స్వాగతం లభిస్తుందని మాకు తెలుసు. మేము ప్రయాణమై వస్తున్నామని, మాత పరిచారిక సోమవతికి వస్తున్నామని మా నాన్న అప్పటికే వర్తమానం పంపారు. చీకటి పడుతుంది. పూర్తిగా చీకటి అలముకోక ముందే అక్కడికి చేరాలని వడవడిగా వెళ్ళాం. మేము ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడ నిరాడంబత్వాన్ని చూసి ఆశ్చర్యపడాను. ఋషులు సాధారణ జీవితం గడుపుతారు కనుక మనకి ఇచ్చిన సదుపాయాలతో
సర్దుకోవాలని మా అమ్మ నన్ను హెచ్చరించింది. ఆశ్రమంలో గురువుగారు మా వద్దకు వచ్చి మమ్మల్ని సాధారణంగా తోడుకొని వెళ్ళారు. మాకు నిడారంభంగా ఉన్నప్పటికీ శుభ్రంగా ఉన్న గదిని చూపించి అక్కడ ఉండమని చెప్పి రాత్రి భోజనానికి పిలిచారు. అప్పుడు మా అమ్మ సోమ గురించి వివరించారు. ఆమె ఇంకా జీవించే ఉందా మా అమ్మ అడిగింది. ఆయన చిరునవ్వుతో తల ఊపి చాలా సజీవంగా, కాకపోతే వయసు మీరింది. ఆమె సందర్శకుల కోసం అనుమతిస్తుంది. మేము అంత దూరం నుంచి ఆమె కోసమే వచ్చాను. ఆమెకి స్వస్థత శక్తులు ఉన్నాయని విన్నాను అంది మా అమ్మ. ఆయన నవ్వాడు. ఆ విషయాన్ని అవును కాదని చెప్పకుండానే సీతాదేవి తన భౌతిక స్వరూపాన్ని వదిలి ఎన్నో సంవత్సరాలు. మొదట్లో చాలామంది సోమ వద్దకు వచ్చారు, కానీ ఇప్పుడు చాలా అరుదుగా వస్తున్నారు. అయోధ్య వాసులు స్వస్థత కోసం వచ్చారో లేదో, తాము వచ్చిన దాన్ని వారు పొందారో లేదో నేను చెప్పలేను. సోమ తనకి స్వస్థత శక్తులు ఉన్నాయని అన్న విషయాన్ని త్రోసిపుచ్చుతుంది. ఆమె ఇచ్చేదంతా మాత నుంచి వస్తుందనే చెప్తుంది. దేవి సీత ఆమె అలాగే పిలుస్తుంది. ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్న మునులు మాత్రమే వస్తారు. ఆమె వయసును పక్కన పెట్టి వారందరికీ ఆహారపు ఏర్పాట్లు చేస్తుందని విన్నాను. మీరు కూడా ఆహారం ఆమె అందిస్తుంది అనటంలో సందేహం లేదంటూ నవ్వి, అయితే మీరు ఇక్కడ భోజనం చేసి ఎన్నాళ్ళు ఉండాలనుకుంటున్నారా? ఉండండి. మీ కుమార్తెకు స్వస్థత చేకూరుతుందో లేదో సోమాని చూడడం అనేది మీ సుదీర్ఘ ప్రయాణానికి మంచి ఫలితమే. అది విలువలు కలిగినది. కానీ నేను ఒక విషయంలో మిమ్మల్ని హెచ్చరించాలి. ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కువ మౌనంగా ఉండి తక్కువ మాట్లాడుతుంది. ఇప్పటికీ ఆమె వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు ఉంది. అప్పుడప్పుడు నేను ఆమె చూడడానికి వెళ్తాను, కానీ నేనే నిశ్శబ్దంగా కూర్చుంటున్నాను. కొన్నిసార్లు ఆమె కళ్ళు కూడా తెరవదు. నేను అక్కడే ఉన్నానని ఆమెకు తెలుసో లేదో కూడా తెలియదు. అయినా ఆమె శరీరం నిలిచే ఉంది. తమ మాత తనను తీసుకు వెళ్ళడానికి వచ్చినప్పుడు మాత్రమే తను వెళ్తానని ఆమె నాతో చెప్పింది. ఆమె ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ రాత్రి నేను నిద్ర లేకపోయినాను. అయితే అది నాకు సౌకర్యం లేకపోవడం వల్ల కాదు. ప్రతిదీ సరిగానే అమరి ఉంది. అయితే ఏదో ఉత్కంఠత, వర్ణాతీతమైన ఆకాంక్ష. నేను మాకు ఇవ్వబడిన చిన్న కుటీరం బయట ఆకాశంలోని నక్షత్రాలు చూస్తూ కూర్చుంటుండగా హఠాత్తుగా నన్ను ఒకానొక ఉద్రేగం చుట్టుముట్టి నా ఛాతీ ఎగిరిపడింది. ఏ కారణం లేకుండానే కన్నీళ్ళు వచ్చాయి. ఈ ప్రయాణంలో, ఈ సందర్భంలో తర్వాత మా తండ్రి కోరిన పెళ్లి చేసుకోవాలని పరివశంగా నేను, నా భర్త లేదా మా పిల్లలు మరణించినా సరే అనుకున్నాను. ఏం సంభవించిపోతుందో నేను దాన్ని అంగీకరిస్తాను. మా తల్లిదండ్రులు విచారాన్ని, ఒత్తిడిని కలిగించని నా బాధ నా లోపలనే దాచుకుంటాను. దానివల్ల వారికి అది తెలియదు. అయితే ఇప్పుడు నా కన్నీళ్ళు కారణం ఇది కాదు. అవి బాధ వలన లేక భయం వలన వచ్చినవి కావు. అవి నిశ్చిత వలన వచ్చాయి. నిశ్చిత దేవి వలనే నాకు తెలుస్తుంది. నాకు తెలిసిందంతా ఈ పరిచారక సోమని కలవడం నాకు ఆయన ఇస్తుందని మాత్రమే. నేను మా అమ్మ నిద్ర లేవడం కోసం రాత్రంతా ఎదురు చూశాను. ప్రొద్దున్న ఆమె లేచేసరికి నేను దుస్తులు ధరించి వెళ్ళటానికి సిద్ధమై ఉన్నాను. ముందుగా మనం భోజనం చేద్దాం. నా తొందరను తగ్గించడానికి ఆమె అంది. నేను తల ఊపాను. కానీ ఆ ఆతృత మా అమ్మ పసిగట్టి తొందరగానే సిద్ధమైంది. భోజనం తర్వాత ఆశ్రమవాసులో ఒకరు మమ్మల్ని సోమా కుటీరం, నిజంగా అది గుడిసె దగ్గరికి తీసుకెళ్లారు. అది ఎక్కువ దూరం లేదు, కానీ అడవిలో నుంచి వెళ్ళారు. త్వరలోనే చెట్లు ఎక్కువ లేకుండా రాళ్ల పక్కన నిర్మించబడిన చిన్న నివాసం కనపడింది. నా ఆతృత పెరిగింది. అది కనిపించగానే మాతో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు. తలుపు దగ్గరికి వెళ్ళి నేను ఆగిపోయాను. మా అమ్మ కూడా ఆగింది. నేను ఒకదాని లోనికి వెళ్తాను, నువ్వేమని అనుకుంటావమ్మా అని అడిగింది. ఆమె నవ్వి, లేదు, నేను బయట ఎదురు చూస్తాను అని అంది. నేను తలుపు గట్టిగానే తోసి తెరిచాను. ఉదయపు సూర్యకాంతి కిరణాలు లోపలి చీకటిని తడుముతున్నాయి. గదిలో ఒక మూల నేల మీద ఒక స్త్రీ కూర్చొని ఉండటం నేను చూసాను. ఆమె మీద ఒక సూర్యకిరణం పడి నా ముందు ఒక అందమైన యువతి తన గుండ్రటి మొక్కం చుట్టూ నల్లటి వెంట్రుకలు పరుచుకొని కాషాయ వస్త్రాలతో తల కప్పుకొని ఉండటం చూశాను. అది అరుక్షణం మాత్రమే. నేను దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ అందమైన స్త్రీ వృద్ధ మహిళగా మారి కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండి ముఖం ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఆమెను చూసిన క్షణంలో నా ఊపిరి ఆగిపోయినట్లయింది. సముద్రపు అలలలాగా నాలో ఉద్రేకాలు సుడి తిరిగాయి. నాకు నవ్వాలో, ఏడవాలో, ఉండాలో, వెళ్ళిపోవాలో, నేను ఉన్న చోట నిలబడాలో, దగ్గరికి వెళ్ళాలో తెలియలేదు. నిమిషం గడిచినా నేను కదలలేదు. బహుశా ఉదయ కిరణాల ప్రకాశం ఈ లోకంలోకి తెచ్చుకున్నట్టు. బిడ్డ లోపలికి రా అన్న బలహీనపు స్వరపు పిలుపు నన్ను ఆ చిన్న గదిలో ఆమె కూర్చున్న వైపుకు నడిపించింది. ఇది సెకండ్ పార్ట్లోని ఫస్ట్ చాప్టరు. నెక్స్ట్ సోమాని కనుగొనటం అనేది నెక్స్ట్ చాప్టర్ ఉన్నది. అది మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుదామంట. ఇదంతా సీతాయానంలో డీనా మేరీ అమ్మ రాసిండేది. సో ఇదిని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.